Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా 50 ఏళ్ల నట జీవితం, అందులో ఎన్నో మైలురాళ్ళు, జైత్రయాత్రలు, కొన్ని వైఫల్యాలు, జీవితం అంతా కూడా సినిమా పండగలా నడిచిన ది గ్రేటెస్ట్ యాక్ట్రెస్ మన సహజ నటి, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ జయసుధ గారు ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు. మోస్ట్ వెల్కమ్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా అసలు ఎంత బాగుందంటే ఇవాళ మీ డ్రెస్ నీట్గా, అంటే మీ మైండ్ సెట్ ఎంత కూల్ మైండ్ సెట్, దానికి తగ్గట్టుగా ఆ కలర్ కూడా కూల్ కలర్. యూ కేమ్ ఇన్ ఏ డిఫరెంట్ అటైర్ ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ. నా సోఫాతో మ్యాచ్ అవ్వాలని వాళ్ళ డ్రెస్సెస్. కానీ అసలు చూడగానే అనిపించే ప్రశ్న, సరే ఇంటర్వ్యూలో బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతాను, అది వేరే విషయం. మీరు ఈ ఇన్నాళ్ళ తర్వాత కూడా ఈ గ్లామర్ని, ఈ బ్యూటీని, న్యాచురల్ బ్యూటీ, అది కూడా అదేదో మేకప్లు చేసుకుని అలా కాకుండా, బట్ యూ లుక్ వెరీ న్యాచురల్లీ బ్యూటిఫుల్ అండి. హౌ కమ్ అసలు ఇది మెయింటైన్ చేయడానికి? అంటే మన వాళ్ళు జనరల్ రొటీన్ క్వశ్చన్ ఉంటుంది కదా, మీ గ్లామర్ రహస్యం ఏంటండి అని. అలా అని కాదు కానీ, బట్ ఇన్ జనరల్గా అడుగుతున్నాను, వాట్ ఈజ్ యువర్ ప్రాక్టీస్ ఇన్ లైఫ్, నార్మల్ లైఫ్లో? నేను సాధనలు చేస్తాను అవన్నీ చెప్పను, కానీ బేసిక్లీ ఇట్స్ జీన్స్. కొంతమందికి అలా ఉంటారు, బాగా కనిపిస్తారు. మా ఫ్యామిలీలో మా మదరు, మా నాన్నగారు పోయాక సడన్గా ఆఫ్టర్ సమ్ టైమ్ సడన్గా ఆమె ఎందుకు పెద్దగా పట్టించుకోలేదేమో, బట్ షీఈ్ అ బ్యూటిఫుల్ ఉమెన్ ఆ మామ్. కానీ ఆమె అలా, కానీ అందరూ చాలా వరకు మొన్న దాకా కూడా బార్ సరస్వతి గారు తెలుసు కదా, సింగర్. ఆమె షీఈ్ ఆల్మోస్ట్ 92-93 years. మొన్న ఎప్పుడో కలవడానికి వెళ్ళాను. షీఈ్ ఆల్సో రిలేటెడ్ టు అస్. ఓకే. ఆమెకి ఆంటీకి ఇప్పుడు అందరినీ ఆంటీ అంటాం మేము, అమ్మమ్మ 90. సో ఐ థింక్ 92 or 93, 94 తెలియదు నాకు. మోర్ దెన్ 90, 90+. అయినా ఫేస్ ఇప్పుడు అంత బాగుంది, ప్లెజెంట్గా ఉంటారు. ప్లెజెంట్గా. ఆమెకి ఏదో ఏజ్ పరంగా ఏదో 1-2 హెల్త్ ఇష్యూస్ ఏదో వచ్చింది కదా, పెద్ద మేజర్ కూడా కాదు అది, మర్చిపోతూ ఉంటారు అలాంటి తప్ప. షీ లుక్స్ సో బ్యూటిఫుల్. సో కొంతమందికి అలా అది కలిసి వస్తుంది, అట్లా జీన్స్ అది ఉండేదే అంతే తప్ప కొత్తగా దీనికోసం చేసేదేం లేదు. నార్మల్గా మీరు ఫుడ్ హ్యాబిట్స్ కూడా పెద్ద, అంటే స్ట్రిక్ట్గా అదే మన స్ట్రిక్ట్ హ్యాబిట్స్ అన్నవి మీకు ఉన్నట్టుగా నాకు తెలిసినంత వరకు. అంటే నేను యూ ఎంటర్టైన్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్? యాజ్ యూ నో, మై మామ్ సైడ్ ఐ బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ, మై డాడ్ ఇస్ అ డిఫరెంట్ కమ్యూనిటీ. సో మా నాన్నగారు అన్నప్పుడు పక్కా నాన్ వెజిటేరియన్. అసలు మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండాలి, అది మస్ట్, అది కంపల్సరీ. బట్ ఆ వెజిటేరియన్ వచ్చినప్పుడు అంత ప్యూర్గా, అంత పక్కాగా మా మదర్ సైడ్లో ఉన్నట్టే ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్. ఓకే. సో అందుకని రెండు బ్యాలెన్స్గా ఉంటుంది కాబట్టి నేను వచ్చి బేసిక్లీ, మాకు ఆ రోజుల్లో పెద్ద ఎక్సర్సైజ్ ఇవంతా ఉండేది కాదు కదా, మా చాలా తక్కువ మంది మెయింటైన్. అంటే మేము సావ్ అయిపోతే కష్టం. చాలా సినిమాల్లో నా బేసిక్లీ నేను అంత సన్నగా నేను కొంచెం బొద్దుగా అంటారు కదా, అలా ఉంటాను, నేను హెల్దీగా కనిపిస్తాను. అయితే బట్ ఆ రోజుల్లో మేము డైట్ తప్ప ఇంకేమీ పెద్దగా, సో ఆ డైట్ రిస్ట్రిక్షన్ బాగా ఉండేది. అందువల్ల దాన్ని అలా అలవాటు అయిపోయి ఇప్పుడు సడన్గా తినాలంటే కూడా కుదరదు. బట్ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడన్నా కొంచెం లిమిట్స్ దాటుతున్నది అనగానే వెంటనే నేను దాన్ని డిసిప్లైన్డ్గా ఉంటాను కొంతవరకు. బట్ ఇన్ జనరల్గా మీరు యూ లవ్ అన్ని రకాల ఫుడ్స్ మీరు తినడం అన్నదాన్ని ఎక్కువ, అంటే బయట తినడం కొంచెం తక్కువ, బట్ ఐ లవ్ అంత జంక్ ఫుడ్ అంతా కూడా తింటాను. నాకేంటంటే ఎక్కడ పిజ్జా అంటే అఫ్ కోర్స్ నాకు కొన్ని అలర్జీస్ ఉన్నాయి కాబట్టి, ఫుడ్ అలర్జీస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ కేర్ఫుల్. బట్ యూ మోస్ట్ ఆఫ్ ది టైమ్ హోమ్ ఫుడ్, ఎందుకంటే మీరు షూటింగ్లో ఉన్నప్పుడు కూడా మీకు బిగినింగ్లో అంత హోమ్ ఫుడ్, డైట్ ఫుడ్ అనేసరికి హోమ్ ఫుడ్డే రావాలి. ఎగ్జాక్ట్లీ. బయట మనం ఆర్డర్ చేయలేము డైట్ ఫుడ్, అది ఆ రోజుల్లో అసలు కాదు. ఇప్పుడంటే సాలడ్స్ అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అవన్నీ లేవు.
సో అందుకని లేకపోతే కంపెనీ ఫుడ్ అంతే. ఒక రోజు ఎక్కువ తింటే 2 రోజులు తినము, అలా ఉంటుంది. అదే అంటే మామూలుగా మీరు మీ రన్ ఆఫ్ ది కెరీర్లో కూడా మీరు బాగా బల్జ్ అయిపోయినట్టు కానీ లేకపోతే ఓవర్ వెయిట్ అయిపోయిన సందర్భాలు ఎప్పుడు ఉంది అంటే ఇంకా స్క్రీన్ మన బయట కనిపించే దానికంటే స్క్రీన్ మీద ఇంకా ఎక్కువ కనిపిస్తారు. సో మనం లావుగా ఉంటే స్క్రీన్ మీద చాలా లావుగా ఉన్నట్టు కనిపిస్తాం. ఉండింది ఒక 2-3 పిక్చర్లు ఉన్నాయి. ఒక సినిమా నాగేశ్వరరావుతో చేసింది, నాగేశ్వరరావు గారు పిల్ల జమీందార్, రేపుల రాముడిని అని పిల్ల జమీందార్. ఆ పాటలో మాత్రం మీరు చాలా హెవీగా కనిపిస్తారు సాంగ్ లో. పిల్ల జమీందార్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను సుమన్ గారును కృష్ణరాజు గారు చేసాం. ఓకే, బావమరిది దాంట్లో కూడా చాలా లావుగా ఉంటాను. అవును. బట్ ఈ జర్నీలో మీరు కనుక ఈ 50 ఏళ్ళు 12 కాపురం నుంచి ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్న సినిమా వరకు ఈ కెరీర్ని మీరు చూసుకున్నప్పుడు అండి, మీకు ఎక్కువ లక్ ఫేవర్ చేసిందా లేకపోతే మిమ్మల్ని మీ మెరిటే మిమ్మల్ని నడిపించింది అనుకుంటున్నారా మీరు? ఐ థింక్ డెఫినెట్గా దాన్ని లక్ అనొచ్చు, డెస్టినీ అనొచ్చు. అది మెరిట్ అన్నది ఇది 2 కలిసి వస్తేనే జరుగుతుంది. ఎందుకంటే మనకంటే గొప్పగా నటించే నటులు ఎంతోమంది ఉన్నారు కదా. అవును. ఈవెన్ వెదర్ ఇట్స్ హీరో ఆర్ హీరోయిన్, క్రికెటర్, చాలామంది. సచిన్ టెండూల్కర్ కంటే బాగా యాక్ట్ చేసే బాగా ఆడేవాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. వాళ్ళకి అవకాశం రాలేదు, షైన్ అవ్వలేదు, కరెక్ట్ టైంలో రైట్ టైంలో రైట్, సో జరగలేదు. సో అలాంటివి కొన్ని ఉండొచ్చు అంతే తప్ప సినిమా వరకు అయితే 100% అదృష్టం లేకపోతే మనం సక్సీడ్ అవ్వలేం. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఈ కొన్ని ఆపర్చునిటీస్ రావడం ద్వారా మీకు లక్ ఫేవర్ చేసి మీ మెరిట్ కూడా పండి అందులో మీ కెరీర్ అలాగ బిల్డ్ అవుతూ వచ్చిందండి. బట్ మీరు సీరియస్ ల్యాప్సెస్ నా కెరీర్లో ఇనీషియల్ డేస్లో స్ట్రగుల్ అలాంటివి ఏమైనా ఉన్నాయండి మీకు? నార్మల్గా స్ట్రగుల్ అంటే నేను చెప్పాను, మా ఆంటీ తెలిసిందే కదా, ఆల్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పింది. మా ఆంటీ ఇంట్రొడ్యూస్ చేశారు, అది నేను అంటే ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత నేను 10 మందిని వెళ్ళి కలిసి నాకు అవకాశం ఇవ్వండి అనేది లేదు, అంత వెళ్ళే. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీకి పెద్దవాళ్ళు ఆ రోజుల్లో 2 కలవాలి, వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళకి చెప్పాలి. అది ఒకటి రామనాయుడు గారు, అండ్ దెన్ డివిఎస్ రాజు గారు. అప్పుడు ఆయన సినిమాలు ఎక్కువ ఉండేది. నాకు గుర్తుండి వాళ్ళిద్దరే. అఫ్కోర్స్ కే బాలచంద్ర గారు అందరు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు కాబట్టి ఆయన వెళ్ళి కలవడం జరిగింది, అంతే. దాని తర్వాత ఒక్కసారి ఎంజి రామచంద్రన్ గారు, ఎంజిఆర్ గారు, అవర్ ఆనరబుల్ గ్రేట్ యాక్టర్, మక్కల్ తిలకం అండ్ భారతరత్న శ్రీ, ఆయన కూడా పిలిపించారు. బట్ అది మా నాన్నగారు వద్దనుకున్నారు అప్పుడు. అంటే జనరల్గా ఏమవుతుందంటే అవకాశం రావడమే గ్రేట్ గా అనుకున్న రోజులు కదా అవి. అంటే అప్పటికే ఆయన మానేసి చీఫ్ మినిస్టర్గా అయిపోదాం, ఇంకొక లాస్ట్ ఫేజ్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో. అయితే ఏమైందంటే నేను అప్పుడే బాలచంద్ర గారి సినిమాలు ఎక్కువ చేస్తున్నాను, వరుసగా 3-4 పిక్చర్లు చేస్తున్నాను. అండ్